హాయ్ గైస్, టుడే నేను మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది. దానికోసం నేను 1/2 కిలో చికెన్, 1/2 కిలో మటన్, 1/2 కిలో ప్రాన్స్, 1/2 కిలో బోన్లెస్ ఫిష్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఇవన్నీ కూడా మ్యారినేట్ చేసుకోవాలి మనము. దానికి 1/2 కిలో మటన్, 1/2 కిలో చికెన్ అండ్ 1/2 కిలో ఫిష్ బోన్లెస్ది ఇలా స్మాల్గా పీసెస్ కట్ చేయించుకోవాలన్నమాట. బిర్యానీకి ఫిష్ కానీ చికెన్, ఇది మటన్. ప్రాన్స్ ఎప్పుడు కూడా నేను ఫస్ట్ తీసుకురాగానే ఇలా కొంచెం ఆయిల్, సాల్ట్, పసుపు వేసి ఎగరపెట్టేసి ఉంచుతాను అనమాట. అలా ఎగరపెట్టుకున్న ప్రాన్స్ కూడా ఒక 1/2 కిలో. ఇవన్నిటిని 1 కప్పు పెరుగు, 2 స్పూన్స్ సాల్ట్, నేను మసాలా పేస్ట్ యూస్ చేస్తాను కదా, అన్నిటికీను ఆ మసాలా పేస్ట్ ఒక 2 స్పూన్స్, కారం ఒక 2 స్పూన్స్. ఇదంతా కూడా వీటికి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ కూడా మ్యారినేట్ చేయించుకొని ఒక 1 అవర్ నాననివ్వాలి. ఒక 1 అవర్ దీన్ని పక్కన పెట్టేద్దాం. 1 అవర్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనము కర్రీ చేసుకోవడానికి ఇలా వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా దమ్ బిర్యానీకి ఇలా వెడల్పు ఉన్న గిన్నెలే పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకొని దానికి కర్రీకి సరిపడా ఆయిల్, నేనైతే ఒక 1/2 కప్ ఆయిల్ వేస్తున్నాను. మిగతాదేమో బటర్ వేస్తాను అనమాట. నెయ్యి టేస్ట్ నెయ్యికి ఉంటుంది, బటర్ టేస్ట్ బటర్కి ఉంటుంది అనమాట. ఈ బిర్యానీకి మనం గనక బటర్ యూస్ చేస్తే చాలా బాగుంటది. ఒక 1/2 కప్పు ఆయిల్ వేసుకున్నాను. అందులో 2 స్పూన్స్ బటర్, ఫ్రెష్ బటర్, ఇంట్లో తయారు చేసిన బటరే యూస్ చేస్తున్నాను నేను. బటర్ కాగుతుంది. అందులో 2 బిర్యానీ ఆకులు, 2 మరాఠీ మొగ్గలు, 1 అనాస్ పువ్వు, జాజికాయ, జాపత్రి, ఒక 7 లవంగాయలు, 2 అంగుళాల దాల్చిన చెక్క ముక్కలు 2. ఇవన్నీ వేసి ఫ్రై చేద్దాం. ఫ్రై అయిపోయింది. ఇందులో నేను మీడియం సైజ్ ఆనియన్స్ 3 తీసుకున్నాను అండ్ ఒక 10 పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్నాను. ఇది మగ్గడానికి కొంచెం 1 స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. మూత పెట్టుకుని మగ్గనిద్దాం ఒక 10 మినిట్స్. ఇంకొక సైడు బాస్మతి రైస్ బాయిల్ చేయడానికి వాటర్ కూడా, ఎసరు కూడా పెట్టుకుంటున్నాను. నేను మొత్తం నాన్ వెజ్ 1 kg అయింది కాబట్టి 1.5 kg రైస్, బాస్మతి రైస్ కడిగి ఇలా వాటర్ తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా ఎసరు కాగే లోపల ఒక 15 to 20 మినిట్స్ ఈ రైస్ కూడా నానతాయి అన్నమాట. మనం బిర్యానీ రైస్ బాయిల్ చేయడానికి ఎసరు పెట్టుకున్నాం కదా, అందులో 2 బిర్యానీ ఆకులు, 2 అనాస్ పూలు, 2 మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, అంగుళం ముక్కలు 2, దాల్చిన చెక్క, నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇవి పెట్టుకున్న వాటర్ లోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుంటే రైస్ పొడి పొడిలాడుతూ ఉంటది, ముద్ద అవ్వదు అనమాట. మూత పెట్టుకుని వాటర్ మరగబెట్టుకున్నా. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ముందు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్, మటన్ ఉంది కదా అది కూడా ఇందులో వేసేస్తాను. బాగా కలుపుకొని ఇందులోంచి వాటర్ అంతా వచ్చే వరకు దీన్ని ఉడకనిద్దాము. ఇందులోనే కొంచెం ఒలుచుకొని కడుక్కున్న పుదీనా ఫ్లేవర్ కోసం వేసుకొని ఇది కూడా మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గబెట్టుకుందాం కొంతసేపు. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటా ఉండాలి. ఇన్ కేస్ బాస్మతి రైస్ లేకపోతే గనక మామూలు రైస్ తో కూడా చేసుకోవచ్చు. అది కూడా ఇలాగే ఒక 15 to 20 మినిట్స్ బియ్యం కడిగేసి పక్కన పెట్టుకుంటే నానతాయి. దాన్ని కూడా ఇలాగే ఎసరు కాగబెట్టుకొని 95% వరకు రైస్ కుక్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకుని తర్వాత స్ట్రైనర్ లో వేసుకుని వడగట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఈ కాగుతున్న ఎసరులో
కొంచెం ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకోవాలి. రైస్ చప్పగా ఉండకుండా ఉంటాయి అన్నమాట ఇందులో సాల్ట్ వేసుకుంటే. ఒక 5 పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఇవి కూడా వేసుకుని మరగబెట్టుకున్నాను. వాటర్ మూత పెట్టేసుకుని నేను పచ్చిమిర్చి ఎప్పుడు కూడా చీలికల్లాగా కట్ చేసేయను. ఎందుకు అంటే అలా చీలికలుగా కట్ చేస్తే ఏమవుతుందంటే గింజలన్నీ బయటకు వస్తాయి. అవి తినటం వల్ల ఏంటంటే కడుపులో మంట, యాసిడిటీ వచ్చేది ప్రమాదం ఉంది. సో మనం గనక ఇలా మధ్యలోకి ఇలా సగం ఎరక్కొట్టేసేస్తే సీడ్స్ అన్నవి మనకి రావు. సో అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చూసుకుందాం ఒకసారి. నేనైతే ఎగిరిపోతున్నాయి. సిమ్లో పెట్టేసుకున్నాం. ఎసరు కూడా కాగిపోయింది. ముందు మనం కడిగి పెట్టుకున్న రైస్ ఇందులో వేసేసుకున్నాం. రైస్ కూడా ఉడికిపోతున్నాయి. కూర కూడా దగ్గర పడిపోతుంది. ఇందులో తురిమి కడుక్కున్న కొత్తిమీర కూర అంతా కూడా బాగా దగ్గర పడే వరకు దీన్ని మనం ఇచ్చేసుకోవాలి. నైంటీ 95% అయితే రైస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టైనర్ లో వేసి వడగట్టేసుకున్నాము. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ కర్రీని కూడా మనము ఈ గిన్నెలోకి తీసేసుకున్నాము. ఎందుకంటే దమ్ వేస్తున్నాం కదా, లేయర్ లేయర్గా వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కింద ఒక లేయర్ మొత్తం రైస్ వేసుకోవాలి. గ్యాస్ సిమ్ లో పెట్టుకొని మొత్తం ఇలా సర్దుకోవాలి, మొత్తం అయ్యేలాగా. ఇప్పుడు ఇందులో కర్రీ ఒక లేయర్ మొత్తం కర్రీ వేసి మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేయాలి. రెండో లేయర్ రైస్ కూడా మొత్తం ఇలా సర్దుకొని. భీమవరం మిక్స్డ్ బిర్యానీ అంటే కంపల్సరీ ఇలా లేయర్ లాగానే దమ్ వేయాలి. మొత్తం ఉన్న కర్రీ అంతా కూడా ఈ విధంగా వేసేస్తూ నెక్స్ట్ లేయర్ మళ్ళీ రైస్ అంతా వేసుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం నీట్గా సర్దుకొని కడిగి తురుము పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ కోసం వేసుకొని లో ఫ్లేమ్ మీద దీన్ని ఒక 10 to 15 మినిట్స్ అయితే మగ్గనిద్దాము. మీకు కావాలి అంటే గనక బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. కావాలి అంటే గనక సాఫ్రాన్ మిల్క్ లో నానబెట్టి పైనుంచి అది కూడా వేసుకోవచ్చు. ఆనియన్ చాలా మంది అలా బ్రౌన్ కలర్ లో ఫ్రై చేసి పైనుంచి వేస్తారు. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత పైనుంచి నేను కరిగిన నెయ్యి అయితే వేస్తున్నాను. వేసి మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిద్దాం. సరే చూద్దాం ఎలా అయిందో. సెంట్ అయితే సూపర్ వస్తుంది. గుమగుమలాడే భీమవరం మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూద్దాం కొంచెం తీసి. నేను మీకు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తాను. గుమగుమలాడే భీమవరం నాన్ వెజ్
మిక్స్డ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను ఆనియన్స్, లెమన్ అండ్ రైతాతో సర్వ్ చేస్తున్నాను. మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.